నాథరావు గారి 70వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి గౌరవ అరకు పార్లమెంట్ సభ్యులు తనుజారాణి గారు, అలాగే విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అలాగే పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వారు మరణించి దాదాపు 24 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి అతి చిన్న వయసులో మంత్రిగా పనిచేసి, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కేవలం 46 సంవత్సరాల వయసులో వారు మరణించడం వ్యక్తిగతంగా నా కుటుంబానికి, ఈ ప్రాంతంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులకి తీరనైనటువంటి లోటుగా మిగిల్చినప్పటికీ, కానీ ఒక ముద్రను వేసి, సహజంగా 45 సంవత్సరాలు 46 సంవత్సరాలు అంటే రాజకీయాల్లో పెద్ద వయసు కాదు. అయినప్పటికీ అప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తనదైన ముద్ర వేసి, సహజంగా మీకు తెలుసు రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా ఉండేవి. ఆ రోజు పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు, అలాగే నాన్నగారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం, పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ రోజు చేసినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. కానీ అప్పట్లో పార్టీతో పాటు ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం, జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, మంత్రిగా చేసినప్పుడు మనకంటూ ఒక ముద్ర ఉండాలి ఈ జిల్లా మీద అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రాంతాలు ఉమ్మడి విశాఖపట్నం, ఈరోజు ఆరిలో ప్రాంతం కానీ, లేదా గాజువాకనే ఆ రోజు మున్సిపాలిటీగా మార్చడం కానీ, లేదా అప్పట్లో ఆరిలోవా, చినగదిలి, ఈ పంచాయతీలన్నింటినీ కూడా కార్పొరేషన్ పరిధిలో తీసుకురావడం కానీ, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నింటి కూడా ఈరోజు అక్కడ హౌసింగ్ కానీ, ఇందాక సోదరులు చెప్పినట్టు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ కానీ, లేదా పెద్ద ఎత్తున స్కూల్ బిల్డింగ్స్ కానీ, తుఫాన్ షెల్టర్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంటే మనం ఏదైతే చేశామో తర్వాత తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వారు పడినటువంటి తపన ఇప్పటికీ ఏ గ్రామానికి వెళ్ళినా విశాఖపట్నం జిల్లాలో గుర్తుపెట్టుకుంటా ఉన్నారంటే అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయాల్లో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, తనకున్నటువంటి పేరుని మరింతగా నిలబెట్టాలి, వారి తాలూకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గడిచినటువంటి 11-12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసుకునేటువంటి దానికి అవకాశం కానీ, తర్వాత వారు అవకాశం ఇచ్చిన శాసనసభ్యులుగా, మంత్రిగా మనకంటూ ఒక ముద్ర ఉండాలి, గతంలో నాన్నగారికి ఉన్నటువంటి పేరుని మనం నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్పకుండా వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారు సహజంగా ఇటువంటి కార్యక్రమాలు, జయంతులు కానీ, వర్ధంతులు కానీ, వారిని స్మరించుకుంటే వారు చేసినటువంటి మంచి పనులు, వారి రాజకీయ నడవడిక, వారు ఏ రకంగా కార్యకర్తలకి, ఏ రకంగా ప్రాంతానికి ఉపయోగపడ్డారనేటువంటి గుర్తు చేసుకోవడం, ఏ రకంగా రాజకీయాల్లో మన వ్యవహార శైలి ఉండాలనేటువంటిది, దానికి ఇటువంటి ఒక సందర్భాలు ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నాన్నగారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి, వారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే జరుగుతుందనేటువంటి నమ్మినటువంటి వారు అందరం కూడా తప్పకుండా పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం, వారి ఆశయ సాధన కోసం ఆ రోజు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎంత కలిసి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి అవకాశం దక్కింది. గతంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారితో కలిసి వారి ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి అవకాశం ఆ రోజు నాన్నగారు దొరికింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే నడిచేటువంటి అవకాశం నాకు దక్కడం
ఒక పూర్వజనం సుకృతంగా భావిస్తూ తప్పకుండా వారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆయన అభిమానులు, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సోదరుల అత్యంత సన్నిహితంగా వెలుగుతున్న అమర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకి నివాళులర్పించి జన్మదిన వేడుకల్ని జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు పేరు చెప్తే ప్రతి పేరాలోని కూడా గుడివాడ గురునాథరావు గారి మార్పు కనపడుతూ ఉంటుంది. ఆ రోజు ఆయన రాజకీయాల్లో హోందాగా వాక్చాతుర్యంతో పాటు ఒక గొప్ప రాజకీయ చతురతతో, అంటే సామాన్య ప్రజలు కూడా రాజకీయాల్లో ఉన్న కార్యకర్తలు నాయకులే కాకుండా రాజకీయాల పట్ల కొంత ఆసక్తి ఉన్నవారు కూడా ఆ రోజుల్లో గురునాథరావు గారి గురించి, గురునాథరావు గారి మీటింగ్ అన్నా, లేకపోతే గురునాథరావు గారి ప్రసంగం అన్నా, గురునాథరావు గారు ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నారనే అన్నా సరే ఆసక్తిగా ఎదురు చూసి దాన్ని పరిశీలించే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆయన రాజకీయాలు ఏ విధంగా మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆయన ఏదైనా కార్యక్రమాలు ఆ రోజుల్లో చేస్తే, ఎందుకంటే ఈరోజు ఈనాటి మనందరికీ కూడా ఇప్పుడు ఈరోజు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నామో మా అందరికీ కూడా ఆయన ఆలోచన ధోరణి కానీ ఆయన రాజకీయాలు చేసిన విధానాన్ని కానీ మేమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అవసరమైతే ప్రత్యర్థిని కూడా చతురతతో దగ్గర చేర్చుకోవాల, రాజకీయ చతురత. ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లో పోటాపోటీగా చేసే తత్వం, అంటే ఆ రోజుల్లో ఒక పార్టీలో ఉన్న పోటాపోటీగా కార్యక్రమాలు చేసి పార్టీని ఏ విధంగా బలోపేతాలు చేయాలని చేసిన కార్యక్రమాలు కానీ, అంతేకాకుండా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మంత్రిగా చేసిన కాలంలో ఆయన రాజకీయాల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ఈరోజు విశాఖపట్నం నగర పరిధిలో కానీ జిల్లాలో కానీ గురునాథరావు గారు తీసుకొచ్చిన హౌసింగ్ కాలనీస్ కానీ ఈ ప్రాంతంలో అనేక సమస్యల కోసం నాకు వ్యక్తిగతంగా ఆటోనగర్లో ఒక మేస్ అనే ఇండస్ట్రీ ఒకటి ఉండేది. ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక సరికొత్త వరవడి తీసుకొచ్చిన సంస్థ. ఆ సంస్థలో ఉన్న సమస్యల్ని ఆ రోజుల్లో పరిష్కరించడానికి యూనియన్ నాయకులతో మమేకం అవడంతో పాటు అనేక కార్మిక సంఘాలకు కూడా, గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న కార్మిక సంఘాలు అందరికీ కూడా అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఒక చిక్కటి చిరునవ్వుతో, ఒక మంచి పలకరింపుతో ఆయన రాజకీయాలు చేయడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో మనేదో పూలమాలలు అర్పించి ఈ కార్యక్రమం చేయటం కాకుండా అలాంటి మహనీయుల యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా భవిష్యత్ తరాలకి పరిచయం ఉండే విధంగా ఒక మంచి పుస్తక రూపంలో తీసుకురావాలనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఆయన ప్రసంగాలు కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యానాలు కావచ్చు, ఆయన చేసిన గతంలో మొన్న ఎవరో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉందనుకున్నప్పుడు అక్టోబర్ 3 అనకాపల్లి చూడు అని ఆయన ఒక పిలిపిస్తే, అలాంటి అనేక కార్యక్రమాలు ఆయన ఒక పిలిపిస్తే ఒక ప్రభంజనంలా ఉత్తరాంధ్ర మొత్తం నుంచి తరలి వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేయడం కూడా ఆ రోజుల్లో జరిగేది. కాబట్టి గురునాథరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అభిమానులు అందరూ కూడా కలిసి ఆయనకు ఘనమైల్ని నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదిన సందర్భంగా మరొకసారి ఆయనతో పరిచయం ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ కలిసి ఆయన రాజకీయ చరిత్రని, ఆయన ప్రసంగాల్ని, ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే తప్పకుండా భవిష్యత్తు రాజకీయ తరాల వారికి మంచి ఉపయోగం ఉంటుందని భావిస్తూ మరొకసారి గురునాథరావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాను. 70వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ ఈ ఉత్తరాంధ్ర మొత్తానికి ఎప్పటికీ ఎన్నో జనరేషన్లుగా అందరికీ గుర్తుండిపోయి మాలాంటి యంగ్ జనరేషన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన నాయకులు పెద్ద ఆయన. అయితే ఈరోజు నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నాను, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా మాట్లాడుతున్నాను అని అంటే నా మొదటి స్పీచ్లోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఆయన తీసుకురావడం నిజంగా గొప్ప పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విశాఖ
పట్టణంలోని నడిబొడ్డున ఆయన విగ్రహం ఉంది అని అంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత పెద్ద నాయకుడు, ఎంత మంచి పనులు చేస్తే కానీ, ఎంత అభివృద్ధి పథకాలను తీసుకొని వస్తే కానీ ఆయన విగ్రహం అక్కడ ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. ఇదే విధంగా తండ్రికి తగ్గ తనయుడిలాగా అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పక్కన ఒక కీలక పాత్ర వహించడం కూడా నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా వీళ్ళందరి లీడర్షిప్లో నేను పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ పెద్దయిన ఆశీస్సులతో నాకు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.